మన ప్రభు అయిన యేసు నామమున అందరికీ వందనములు. మరి రెండవ ప్రసంగం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం చదవండి. 38వ వచనం చదవడం ఎవరు తీసుకున్నారో చదవండి. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. వింటున్నారు కదా? ఎవరైనా మారు మనసు కావాలి. మనస్సు అంటే 2 రకాల మనసు ఉంటుంది. అట్లనే హృదయం అనేది మోసకరమని బైబిల్ ఉంది. ఇక్కడ పేతురు గారు ఏమంటున్నారంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు